కొన్ని రాష్ట్రాల్లో, దేశాల్లో యువత ఎలా ఆలోచిస్తున్నారంటే, ఎలా ఎదగాలి, ఎలా సంపాదించాలి, ఎలా మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆలోచిస్తుంటే, మన రాష్ట్రాల్లో, మన దేశంలో ఎలా అంటే సినిమా హీరోల గురించి, సినిమా హీరోయిన్ల గురించి, ఇదిగో నిన్న మొన్న యూట్యూబ్ స్టార్స్ గురించి, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల గురించి ఏం పోరాడతారు. వాళ్ళు రోడ్ల మీద కనపడితే ఏదో వాళ్ళ మీద పడే కుక్కల్లాగా సెల్ఫీ సార్, సెల్ఫీ, సెల్ఫీ, సెల్ఫీ ఏడ పెట్టుకుంటారో మరి నాకు తెలీదు. ఆ సెల్ఫీలు తీసి ఆడబెట్టుకుంటారు. ఇంతకుముందు ఒకప్పుడు ఆటోగ్రాఫ్లు, ఇప్పుడు సెల్ఫీలు. మళ్ళీ ఆ సెల్ఫీలు ఇది ఎత్తుకొని స్టేటస్లో పెట్టుకొని నేను వాడితో దిగి వాడేదో పెద్ద దేవుడైనట్టు సెలబ్రిటీల కోసం కొట్టుకొని చేస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. నీ పుట్టినరోజైనా నీకు గుర్తుంటుందో లేదో కానీ వాడి పుట్టినరోజుకు నువ్వు వచ్చి కేక్ కోయడం ఏదో నాకు అర్థం కాదు. వాడికి నువ్వు అసలు గుర్తే ఉండవు. వాడి గురించి నువ్వు ఎందుకురా పోరాడతావు? వాడు జస్ట్ వాడు యాక్టింగ్ చేసి వాడు డబ్బులు సంపాదించుకొని పోతున్నాడు. నువ్వేం చేస్తున్నావు? వాడి చుట్టూరు తిరుగుతున్నావు. రేపు నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి నీ కాలో చేయి ఎరిగినా కూడా రూపాయి ఈడోడు. వాడి గురించి నువ్వు పోరాడుతున్నావు. ఏమన్నా అంటే ఫ్యాన్స్ 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 అంటారు. సినిమా చూడండి, సినిమాని అభిమానించండి, సినిమా ఎంటర్టైన్మెంట్ చూసుకొని ఎంజాయ్ చేసి మళ్ళీ మన లైఫ్ మందే. వాళ్ళ చుట్టూరు తిరిగితే మనకేమొస్తుంది? గోసి ఏమి రాదు, ₹1 రాదు. డబ్బులు రావాలని రూల్ ఏమి లే. డబ్బుల గురించేని కాదు, ఉపయోగం. వాడి చుట్టూ తిరగడం వల్ల నీకేంటి ఉపయోగం? ఒక ఉపయోగం చెప్పు, దాన్ని బట్టి మాట్లాడదాం. పక్క దేశాల్లో నిజంగా పేరు సంపాదన కోసం మేము పోరాడుతుంటే మనం మాత్రం వీళ్ళ చుట్టూ తిరిగి పోరాడుతున్నాం. రోడ్ల మీద కనపడకూడదు. అదేందో చీమ చుట్టూ ఇదేదో బెల్లం చుట్టూ చీమలాగా తిరుగుతుంటారు. అలా తిరుగుతుంటాం మనం ఇట్లా ఉన్నంత కాలం వాళ్ళు అక్కడ పైన వాళ్ళు బిల్డింగ్లు కట్టుతూనే ఉంటారు. మనం బిల్డింగ్లు అన్నీ అమ్ముకుంటూ మనం బతుకుతాం.